సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల నుండి భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుల్ని తహసీల్దార్ మన్నన్ సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల్ని అందించాలని, ఎవరు కూడా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో వీరి ఫిర్యాదులు అందించాలని ఆయన తెలిపారు. తర్వాత మీరు 2023 సెప్టెంబర్లో పడతాకు మీకు గవర్నమెంట్ బడ్జెట్ అని ధరలు అప్లై చేశారు. తీసారా? ఆనంద్ దశ బాగు సేమ్ కాజా ఫైనల్ నంబర్ నేను చెప్తానే సార్, అట్లా చెప్తున్నా ప్రయత్నం చేయాలి. బుక్లో ఉందా? జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం శంకరంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు సోమవారము తేదీ 23 సెప్టెంబర్ 2024 నుండి భూ సమస్యల సంబంధించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు తెలియజేయనిదేమనగా వారికి ఇలా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రతి సోమవారము జరిగే ప్రజావాణి కార్యక్రమం నందు తహసీల్దార్ కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించగలరని కోరుతున్నాము. ఇటువంటి సమస్యలకు సంబంధించి శంకరంపేట 6 మండల గ్రామ ప్రజలు కానీ, పట్టుదారులు కానీ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణికి వెళ్ళి దరఖాస్తులు పెట్టుకోవాల్సిన లేదు. ఈ మండలంలో గల తహసీల్దార్ కార్యాలయంలోనే దరఖాస్తులకు తగిన ధృవపత్రములతో సహా సమర్పించుకున్నచో సంబంధిత రికార్డును పరిశీలించి వారి సమస్యకు పరిష్కారం జరిగేటట్టుగా చూస్తామని తెలియజేస్తున్నాం.